ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జనవరి మాసంలో మనం దేవుని యొక్క వాగ్దానాలను గురించి ధ్యానం చేస్తుంటున్నాం. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము ఫెయిత్ ఓవర్ ఫియర్, భయానికి మించిన విశ్వాసము. విశ్వాసం చాలా గొప్పదండి. ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే ఈ కొండలను కూడా మనం పీకిలించగలం. కాబట్టి భయములు, ఆందోళనలు మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్న యెడల ఏషియా రాసినటువంటి గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నామండి. ఐజియా చాప్టర్ 41 and verse 10. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. Fear thou not, for I am with thee. Be not dismayed, for I am thy God. I will strengthen thee. Yea, I will help thee. Yea, I will uphold thee with the right hand of my righteousness. మరి ఆ అవిశ్వాసంతో, అధైర్యంతో, అనిశ్చితతో ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో ప్రియులారా, దేవుని నమ్మకాలు, ఆ యొక్క విశ్వాసం, దేవుని అందులో విశ్వాసం మనల్ని ఆ భయానికి దాని నుంచి మనను వదిలివేస్తుంది. కాబట్టి ఈ యొక్క మరి విశ్వాసం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి భయం అనేటటువంటిది, వాట్ ఈస్ ఫియర్? భయం అనేటటువంటిది అది ఒక వీ కెన్ సే ఇట్స్ అన్ అన్ప్లెజెంట్ ఎమోషన్. ఒక విధమైనటువంటి భావోద్వేగం అనేది ఇది ఏదో ఒక విషయం లేదా ఒక వ్యక్తి ప్రమాదం ఉందని నమ్మటం ద్వారా కలుగుతుంది. ఇది ఒక భయం పిల్లలు, ఒక వ్యక్తి మీద కావచ్చు, లేకపోతే ఒక దాని మీద కానీ అనేక భయాలు ఈనాడు మనుషులలో మరి ఉంటున్నాయి పిల్లలు. భయములు, కలవరం, చింతలు, మోస్ట్లీ కొన్నిటి గురించి మనం ఎంతో భయంకరమైనటువంటి సన్నివేశాలు కావచ్చు, భయంకరమైనటువంటి ప్రదేశాలు కావచ్చు. కాబట్టి ఆ యొక్క భయములు అనేటటువంటి పిల్లల, కానీ విశ్వాసం అనేటటువంటిది ఇది దేవుని యొక్క స్వభావం పిల్లలు. ఇట్ ఈస్ ద కాన్ఫిడెంట్ ట్రస్ట్. సంపూర్ణంగా పిల్లరా, ఇట్ ఈస్ ద ట్రస్ట్ ఇన్ ద క్యారెక్టర్, ఎబిలిటీస్ అండ్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క సామర్థ్యాలు, మరి అంతేకాకుండా ఆయన యొక్క వాగ్దానాల మీద రాజీ లేనటువంటి నమ్మకము, లేకపోతే సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడటం పిల్లలు. అటువంటి గొప్ప దేవుని మీద ఆధారపడినప్పుడు నిజంగా దేవుడు మనల్ని ఆ యొక్క భయము, కలవరం, చింతము అటన్నిటి నుంచి కూడా మరి మనకు విడుదల కలుగు చేస్తాడు. ఈ యొక్క వాక్యం మనకు ఎంతకైనా మరి ఎంకరేజ్ చేస్తుంది పిల్లరా. మరి యొక్క వాక్యం ద్వారా మొట్టమొదటిగా మనం కనుక్కునేది ఏంటంటే గాడ్ ఈజ్ విత్ అస్. మరి ఈ యొక్క వాక్యంలో మనం చూసేది ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీకు తోడై ఉన్నాను, ఐ యామ్ విత్ యూ. ఆ దేవుడే మనతోటి ఉన్నప్పుడు పిల్లారా, రాజా మన పక్షాన ఉన్నప్పుడు, గాడ్ మరి ఇఫ్ ఐ యామ్ విత్ యూ హూ కెన్ బి అగైన్స్ యూ. కాబట్టి అటువంటి దేవుణ్ణి కలిగి ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. అది మరి ఇట్ ఐ యామ్ విత్ యూ సిగ్నిఫైస్ ఇమోషనల్ అండ్ స్పిరిచువల్ కంపానియన్షిప్. కాబట్టి పిల్లరా, అది అన్ని విధాలుగా కూడా ఆత్మీయంగా అయితే భావోద్వేగాలకు అటన్నిటికి కానీ మరి ఇది ఎంతగానో పిల్లరా
మరి ఎదుర్కొనటానికి మరి ఆత్మీయంగా ముందుకెళ్ళటానికి మరి హెల్ప్ చేస్తుంది. కాబట్టి దేవుడు మనకు పక్షాన ఉంటాడు. నీకు తోడై ఉన్నాను. మరి లో ఐఎమ్ విత్ యూ ఆల్వేస్. యేసు ప్రభు వారు కూడా అభయం ఇచ్చి ఉంటున్నాడు. యుగాంతం వరకు కూడా నేను మీతో ఉంటానని చెప్పి, అధైర్యపడవద్దు అని చెప్పి, ఫియర్ నాట్. బైబిల్లో ఎక్కువగా రాసి ఉన్నటువంటి పదం ఏంటంటే భయపడవద్దు, భయపడకము. మరి అతట అయితే నుండి వీరందరితోటి కూడా పిల్లలు చెప్పినటువంటి మాట ఏంటంటే భయపడవద్దు. డూ నాట్ ఫియర్, గాడ్ ఈస్ విత్ అస్. దేవుడు మన పక్షాన. రెండవది, గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. నేను నిన్ను బలపరుతున్నా అని చెప్పి చెప్తున్నాడు పిల్లలు. ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ. అది మరి ఆ దేవుని యొక్క మరి సామర్థ్యాల మీద ఆధారపడటానికి సంకేతం పిల్లలు. ఇట్ ఇంప్లాయిస్ రిలయన్స్ ఆన్ గాడ్స్ ఎబిలిటీస్. మన యొక్క శక్తి కాదు, మన యొక్క ఇది కాదు, కానీ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందదురు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మనల్ని బలపరిచేటటువంటి దేవుడు పిల్లలు, కుంగినటువంటి స్థితిలో, నిస్సహాయ స్థితిలో, అధైర్యంలో ఉన్నటువంటి స్థితిలో మనకు దేవుని యొక్క బలము అది మరి చాలా అవసరమైంటున్నది పిల్లలు. నిట్టూర్పులో ఉన్నటువంటి సమయంలో దేవుడు మనల్ని ఆదుకునేటటువంటి దేవుడు. ఆయన యొక్క ఆ దక్షిణ హస్తంతో పిల్లలు. కాబట్టి గాడ్ ఈజ్ విత్ అస్. రెండవది, గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. మూడవది, గాడ్ హోల్డ్స్ అస్ అప్. ఆయన మనల్ని ఆదుకుంటాడు పిల్లారా. నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. మరి ఇక్కడ పిల్లల ఏ రీతిగా మరి ఆయన యొక్క దక్షిణ హస్తంతో, రైట్ హ్యాండ్ పిల్లల, ఆయన యొక్క హస్తము పిల్లల, హస్తము కురుచ కాలేదు అని చెప్పి మనం చూస్తాము. ఆయన యొక్క హస్తంతో పిల్లల, ఇట్ సింబలైజెస్ గాడ్స్ పవర్. మరి ఎంతగా పిల్లల ఆ యొక్క ఎర్ర సముద్రమునే చీల్చినటువంటి హస్తం పిల్లల, ఎంతమందికి పిల్లల ఆయన మరి సహాయం చేసి ఉంటున్నాడు. ఆ పరలోక మన్నాను ఇచ్చినటువంటి దేవుడు పిల్లారా. ఆ యొక్క హస్తంతోటే పిల్లారా నిన్ను నన్ను సృజించి ఉంటున్నాడు పిల్లారా. మనం ఆయన యొక్క ఇమేజ్లో క్రియేట్ చేయబడి ఉంటున్నాం. కాబట్టి ఆయన ఆదుకునేటటువంటి దేవుడు అంటున్నాడు. కాబట్టి వెన్ వీ హ్యావ్ గాడ్ ఆన్ అవర్ సైడ్, మరి దేవుడే మన పక్షంలో ఉన్నప్పుడు, మన వైపు ఉన్నప్పుడు, మనకు అండగా దండగా ఉన్నప్పుడు పిల్లారా, మనము అధైర్యపడవలసినటువంటి అవసరత ఏమైనా లేదు. కాబట్టి ముఖ్యంగా మరి మనము ఎక్కువగా దేవుని యొక్క ఆ వాగ్దానాల మీద మరి మనం ధ్యానం చేయవలసినటువంటి వారు ఏంటున్నాం. వి నీడ్ టు మెడిటేట్ ఆన్ గాడ్స్ ప్రామిసెస్. బైబిల్ అంతా కూడా మనము దేవుని యొక్క వాగ్దానాలు కనపడుతున్నాయి. ఆ యొక్క వాగ్దానాలను ధ్యానం చేస్తూ స్టడీ చేస్తూ మరి మనము వాటిని వి నీడ్ టు క్లైమ్ పిల్లారా. అంతేకాకుండా బలం కోసం ప్రార్థన చేయ అడుగుడి అంటున్నాడు. మరి ఎంతగా మనం దేవుని సన్నిధిలో ప్రాధాయపడినప్పుడు బలహీనతల్లో ఆయన మరి మనం అడిగినప్పుడు ఇచ్చేటటువంటి దేవుడే అంటున్నాడు. అంతేకాకుండా ఈ యొక్క పిల్లల మనలో ఉన్నటువంటి భయములు, కలవరలు అన్నిటిని కూడా వినిట్టు మనల్ని మనమే ఎవరికి చెప్పుకోరు కొంతమంది. వాటన్నిటి నుంచి కూడా కానీ మన ఇతరులకు మరి ఆత్మీయంగా మెంటార్స్ తోటి కానివ్వండి, స్పిరిచువల్ ఫాదర్స్, లేకపోతే గార్డియన్స్, లేకపోతే ఎల్డర్స్, కాపర్లు, వారికి మనం షేర్ చేసుకున్నప్పుడు దే ప్రే ఫర్ అస్ అండ్ దే గైడ్ అస్ ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా మరి మనము విశ్వాసము మన యొక్క భయము మరియు ఆందోళనకు మరి ఏ రీతిగా మరి విడుదల చేస్తుందో మరి మనము చూసి ఉంటున్నాం పిల్లలు. విశ్వాసం చాలా అవసరం. విశ్వాసము నేత్రాలు, విశ్వాసపు కన్నులు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి జీవించటానికి దేవుడు మనందరికి కూడా సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, కృపగల నాయన తండ్రి, ఓ ప్రభా, ఈరోజు వాక్యం బట్టి వందనాలు ప్రభా. భయం కంటే కూడా ప్రభా విశ్వాసం ఎంతో గొప్పది నాయన తండ్రి. విశ్వాసము కలిగి ఉండవాలని చెప్పి ఆశిస్తున్నారు. విశ్వాసం కర్త యుద్ధాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మా ముందుంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తడానికి సహాయం చేయండి నాయన. అధైర్యమును తండ్రి, అవిశ్వాసమును తండ్రి, అలజడులు, ఆందోళన
కలవరములను తీసివేసి ప్రభు, ఓ ప్రభు తండ్రి, విజయుడైనటువంటి యేసు వైపు చూచొచ్చు తండ్రి ముందుకెళ్ళటానికి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. వారిలో ఉన్నటువంటి సమస్త చింత, ఆ యొక్క భయము తండ్రి తీసివేయండి ప్రభు. ఒక గొప్ప నాయన సాతాను తండ్రి, ఆ యొక్క భయం, ఆ యొక్క తండ్రి అవిశ్వాసం, అధైర్యమును తండ్రి ఇస్తూ ఉంటాడు. కానీ ప్రభు మీరైతే ప్రభు ఎంతగా మమ్మల్ని ఆ తండ్రి లేవనెత్తేటటువంటి దేవుడు, బలపరిచే దేవుడు, మాతోటే ఉండేటటువంటి దేవుడు ప్రభు. గొప్ప దేవ తండ్రి మీరే సహాయం చేయండి. మీ యొక్క దక్షిణ హస్తంతో ప్రభు అవుతండి మమ్మల్ని తండ్రి లేవనెత్తండి ప్రభు. ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్తూ అంతకంతకు వరదిలుతూ ప్రభు మీ కొరకు బలమైనటువంటి సాక్షులే ఉండగలిగినట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి ఈ యొక్క లింక్ను ఇతరులకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.